అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్రియేట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే వడమాలని ఎలా తయారు చేసుకోవాలి, ఎవరికి సమర్పించాలి, ఏ ఏ రోజుల్లో సమర్పించాలి అనే పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఆల్రెడీ మార్నింగ్ నేను కాలభైరవ అష్టమి రోజు కాలభైరవుని ఏ విధంగా పూజించాలని విషయం అనేది మీతో షేర్ చేశాను. చూడలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే కాలభైరవుని దీపాన్ని ఎక్కడ వెలిగించాలక్క అని అడుగుతున్నారు. మనం ఒకటి గుడిలో వెలిగిస్తే చాలా మంచిదండి. లేదు అంటే మన ఇంట్లో కూడా ఈ దీపాన్ని అనేది వెలిగించవచ్చు. మీకు బాల్కనీ ఉంటే బాల్కనీలో కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఈశాన్యం వైపు కానీ ఉత్తరం వైపు కానీ పీఠాన్ని లేదంటే ప్లేట్ని ఏర్పాటు చేసుకొని అక్కడ అనేది మనం వెలిగించవచ్చు. జ్యోతులు మాత్రం తూర్పును చూసే విధంగా పెట్టుకోవాలి. ఇక వడమాల అంటే గారెలతో చేసిన దండ. వడమాల పేరు చెప్తే అందరికి గుర్తొచ్చేది ఎవరండి? ఆంజనేయ స్వామి. మన కష్టాలను తీర్చమని ఆ ఆంజనేయ స్వామిని మనం కోరుకొని ఈ యొక్క వడమాలను అయితే సమర్పిస్తాం. అయితే ఈ ఆంజనేయ స్వామికే కాకుండా చాలామందికి చాలా సందర్భాల్లో ఈ వడమాలను అనేది సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా గారెల్ని మనం మినుములతో అనేది తయారు చేస్తాం కదా. అలా మినుములకు సంబంధించిన గ్రహం ఏంటి అంటే రాహువు. రాహువు వల్ల ఎవరైతే గ్రహ దోషాలతో బాధపడుతున్నారో శక్తి కొలది వడమాలను తయారు చేసి ఆంజనేయ స్వామికి అనేది వేస్తారు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి నవగ్రహాలను నియంత్రించే శక్తి ఉంటుంది. రాహుకేతువుల ప్రభావం తగ్గడానికి, నవగ్రహ దోషాలు తగ్గడానికి ఆంజనేయ స్వామికి వడమాలను అనేది ఎంతో భక్తి శ్రద్ధలతో చేసి సమర్పిస్తారు. కోరిన కోరికలు నెరవేర్చమని కోరుకుంటారు. ఆ కోరిక నెరవేరగానే ఈ వడమాలను అనేది సమర్పిస్తారు. అలాగే కాశీ ప్రవేశానికి అనుమతిని ప్రసాదించిన కాలభైరవునికి కృతజ్ఞతగా కూడా కాశీ నుండి వచ్చి ఈ గంగ పూజతో పాటు ఈ వడమాలను తయారు చేసి కాలభైరవుని పూజించి కాలభైరవ స్వరూపంగా భావించే ఈ వడమాలను అనేది వేస్తారు. అయితే ఈ వడమాలని తయారు చేసుకోవడానికి మనం నార్మల్గా మినపరుబ్బు అనేది రుబ్బుకుంటాం కదండి గారెలకి. అదే విధంగా రుబ్బుకొని దాంట్లో మనం యాడ్ చేయవలసింది ఏంటంటే మిరియాలు అనేవి యాడ్ చేయాలి. కొంతమంది గ్రైండ్ చేసేటప్పుడే మిరియాలను అనేది వేసేస్తారు. లేదు అంటే ఈ విధంగా కూడా మనం గ్రైండ్ చేసిన తర్వాత కూడా మిరియాలను వేసి చక్కగా చిన్న చిన్న గారెలు అనేవి వేసుకోండి. ముందుగా అయితే విఘ్నేశ్వరుడికి నేను ఇలా వేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ఇలా ముందుగా వేసి ఆ తర్వాత తీసిన తర్వాత గారెలు వేస్తారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది అలవాటు అనేది చాలా మందికి వాళ్ళ పెద్దవాళ్ళ నుంచే వచ్చిందని అనుకుంటాను. చిన్నప్పుడు అయితే తింటే చెముడు వచ్చేస్తుంది, తినకూడదు అని అనేవారు అనమాట పెద్దవాళ్ళు. మా నాన్నమ్మ అయితే అలాగే చెప్పేదండి. మా నాన్నమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అప్పుడు అడిగితే చెప్పిందనమాట, విఘ్నేశ్వరుడికి ముందుగా కొంచెం వేసి మనం చేసే వంట అనేది చక్కగా రావాలని కోరుకుంటూ ముందుగా విఘ్నేశ్వరుడికి అనేది కొంచెం వేసిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాలని చెప్పి నేనైతే అదే పద్ధతిని ఇప్పటివరకు పాటిస్తున్నాను. ఇక చక్కగా చిన్న చిన్న గారెలు అనేవి నేనైతే చేతితోటే చక్కగా మధ్యలో చిన్న కన్నం పెట్టి వేసుకోండి. ఎక్కువ చేయాలి అనుకున్నప్పుడు అంటే పెద్దగా చేయాలనుకున్నా కూడా మీరు పెద్దగా మాలను తయారు చేసుకునేటప్పుడు పెద్దగా వేసుకోవచ్చు. నేనైతే చక్కగా చిన్నగా మాలను తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఫోటోకి కదా మనం వేస్తాము. అదే గుడిలో ఒకవేళ ఇవ్వాలి అనుకుని మొక్కుకున్నారనుకోండి, అప్పుడు పెద్ద గారెలు అనేవి తయారు చేసి అప్పుడు వేస్తే సరిపోతుంది. ఫోటోకి అయితే చిన్నవైతే సరిపోతుంది. చాలామంది ఈ గారెల్ని అమ్మాయి పుడితే పోలాల అమావాస్య రోజు కంద మొక్కకు వేస్తానని మొక్కుకుంటారు. అలా అమ్మాయి పుట్టిన మొదటి సంవత్సరం ఈ యొక్క గారెల మాలను తయారు చేసి పోలాల అమావాస్య రోజు మనకి ఆ కంద మొక్క పెట్టి పూజ చేస్తాం కదా, ఆ కంద మొక్క అనేది ఈ పోలేరమ్మగా భావించి అనేది వడమాలను అనేది సమర్పిస్తారు. ఇలా చాలా సందర్భాల్లో వడమాలను అనేది వేస్తారండి. మా బాబు ఎన్డీఏ సీట్ కోసం అని చెప్పి నేను కూడా మొక్కుకొని ఆంజనేయ స్వామికి వడమాలని అనేది కాలభైరవుడికి వడమాలని అనేది మొక్కుకొని నేనైతే సమర్పించాను. అప్పుడు నేనైతే తయారు చేయలేదండి, గుడిలోనే వాళ్ళే తయారు చేశారనమాట. ఇలాగ మనం దారాన్ని 3 పోగులు లేదు అంటే 9 పోగులు కూడా మనం తీసుకోవచ్చు. తీసుకొని తెల్లదారం తీసుకోండి. తీసుకున్న తర్వాత దానికి చక్కగా పసుపును అనేది ఎక్కడా కూడా తెల్లదనం కనిపించకుండా పూర్తిగా అంటే విధంగా మనం పసుపును అనేది రాసుకోవాలి. గ్యాప్స్ అవి లేకుండా అయితే చూసుకోండి. నేను ఈ విధంగా అందులోనే పెట్టి ఇలా పెట్టడం వల్ల మనం పూర్తిగా అనేది పసుపు అంటుకుంటుంది. ఈ విధంగా మనం దారం అనేది కొంచెం లావుగా ఉండేది చూసుకోండి. ఎందుకంటే గారెలు కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి ఆ దారం తెగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని వీలైతే 9 పోగులు, నేనైతే ఇక్కడ తెలుపు దారం తీసుకున్నానండి. అదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని.
ఈ విధంగా నేనైతే గుచ్చుకుంటున్నాను. అయితే హోల్స్ అనేవి మనం చిన్న గారెల్లో చిన్నగా వస్తాయి కాబట్టి కొంచెం ఇది గుచ్చడానికైతే కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను. ఇక నేనైతే ఏం చేశానంటే పెద్దగా హోల్స్ ఉన్నవి పెట్టేశాను. ఇంకా చిన్న హోల్స్ ఉన్నవి పెట్టడానికి ట్రై చేస్తుంటే గారె అనేది విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుందనమాట. మనం గారెలు దండ గుచ్చేటప్పుడు విరగకుండా కదా మనం గుచ్చుకోవాలి. అందుకని నేనేం చేశానంటే ఈ విధంగా ట్రై చేశాను. పెద్ద హోల్స్ ఉన్నవి మెల్లగా అనేది ఎక్కించేసాను. ఇక చిన్న హోల్స్ ఉన్నవి ఎక్కించడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మన దగ్గర ఏదైనా ఈ స్టిక్ ఉంటుంది కదా, మనం చాప్ స్టిక్స్ అవి వాడుతూ ఉంటారు. లేదు అంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ చిన్నవి ఉంటాయి కదా సన్నంగా ఉన్నవి, అలాగే ఈ మధ్య కబాబ్స్ అవి చేయడానికి యూస్ చేస్తారు కదా, ఆ స్టిక్తో ఈ విధంగా పెట్టి లోపలికైతే అన్నానండి. అప్పుడు ఈజీగా అనేది వచ్చేసాయి అనమాట. అప్పుడు ఈజీగా అనేది నేను గారెల దండనైతే గుచ్చుకున్నాను. నేనైతే మిక్సీలో రుబ్బుకున్నానండి. మీరు ఎక్కువగా చేస్తే గ్రైండర్లో రుబ్బుకోండి, లేకపోతే చిన్నగా మిక్సీలో అయితే సరిపోతుంది. నేనైతే 1 కప్పు గారెలు అయితే వేసానండి. ఈ విధంగా మనం గారెలు అనేవి గుచ్చుకోవాలి. అయితే ఎన్ని గారెలు గుచ్చుకోవాలి అంటే 5 కానీ 11 కానీ 21 కానీ 108 గారెలు అనేవి గుచ్చుతారనమాట. వడమాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాలభైరవుడికైతే మనం 19 గారెలు అనేది ఉపయోగించాలని చెప్తూ ఉంటారండి. ఇక మనకి రేపు కాలభైరవ అష్టమి కదా, మనకున్న గ్రహ దోషాలు, జాతక దోషాలు, అప్పుల బాధలు, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే మీరు కోరుకుని రేపు వడమాలను అనేది ఆ స్వామికి సమర్పించినట్టయితే సంవత్సరం తిరిగే లోపల మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. దాంతోపాటు కూష్మాండ దీపాన్ని కూడా వెలిగించండి. ఆ కూష్మాండ దీపం ఎలా వెలిగించాలని చెప్పి నేను ఆల్రెడీ మార్నింగ్ వీడియో పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈ విధంగా అయితే వడమాలను అయితే మనం సిద్ధం చేసుకున్నామండి. అయితే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించేటప్పుడు తమలపాకు మాలతో పాటు ఈ వడమాలను కూడా మనం సమర్పించాలి. అది ఏ రోజులో సమర్పించాలంటే హనుమత్ జయంతి రోజు కానీ, మంగళవారం, శనివారం, గురువారాల్లో మన స్వామికి వడమాలని సమర్పించవచ్చు. ఇక అమ్మవారికి అయితే వడమాలతో పాటు పుష్పాల దండ కూడా మనం సమర్పించాలి. మనం శుక్రవారం రోజు సమర్పించవచ్చు. ఇక కాలభైరవుడికి అయితే వడమాలతో పాటు పుష్పాల దండని అలాగే ఏ రోజుల్లో సమర్పించవచ్చు అంటే మనం ముఖ్యంగా కాలభైరవాష్టమి రోజు, అలాగే అష్టమి తిథి మనకి నెలలో 2 సార్లు వస్తుంది. కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, ఆ అష్టమి తిథుల్లో సమర్పించవచ్చు. లేదు అంటే అమావాస్య రోజు, బుధవారం రోజు మనం ఈ వడమాలను అనేది సమర్పించవచ్చండి. అదండి వడమాల యొక్క విషయం. ఇంకా ఏమైనా సందేహం ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఎలాంటి నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నాకు తెలియని విషయాలు మీ ద్వారా అయితే తెలుసుకుంటాను. స్వస్తి.